హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎల్లుండి శ్రీరామనవమి కదండి. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా. అందరూ కూడా శ్రీరామనవమి నాడు రామ్ పరివార్ కానీ, రామ్ పట్టాభిషేక ఫోటో కానీ, ఆంజనేయ స్వామి ఫోటో కానీ, శ్రీరాముల వారి ఫోటో కానీ, అన్ని ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకుని, అయితే విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకొని, ఏవి ఉంటే అవి పెట్టుకుని పూజలు చేసుకోండి. పూజలు అయిపోయిన తర్వాత తప్పకుండా రామాయణంలో మకరధార సర్గ అని ఉంటుంది. ఆ సర్గని పారాయణ చేయండి. తప్పకుండా పారాయణ చేసుకోండి. చాలా 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 ముఖ్యమైనది. అది చేయలేమనుకుంటే సుందరకాండ పారాయణ ముందు 4 రోజుల ముందు చదువుకోవచ్చు, లేదా 3 రోజుల ముందు చదువుకోవచ్చు. 4 రోజులు కానీ 3 రోజులు కానీ పారాయణ చేయొచ్చు, లేదంటే ఒక రోజైనా పారాయణ చేయొచ్చు. అది చదవలేము అనుకుంటే సుందరకాండ సంక్షిప్త రామాయణం అని ఉంటుంది, అది చదువుకున్నా పర్వాలేదు ఆ రోజు. అది చేయలేమనుకుంటే తతో రావణ నీచాయ సీతాయ శత్రుకర్షణ ఈయేష పద్మన్మేష్టం చారణ సరితే పది అన్న శ్లోకాన్ని ఎక్కువసార్లు పట్టించండి. అది 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 కాకుండా శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఈ శ్లోకం చదివితే మొత్తం రామాయణం అంతా కూడా ఇందులోనే, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, అన్ని కాండలు కూడా ఇందులోనే, బాలకాండ, మొత్తం అన్ని కాండలు కూడా ఈ శ్లోకంలోనే ఉంటాయి. అంటే ఈ శ్లోకం చదివితే రామాయణం అంతా పారాయణ చేసినట్లే. ఈ శ్లోకాన్ని ఎక్కువసార్లు పఠించడం కానీ చెయ్యండి. లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని శ్రీరామ రామ రామ అది శ్లోకాన్ని 108 సార్లు పఠించండి. ఇలా చదివినట్లయితే రాముల అనుగ్రహము, ఆంజనేయ స్వామి అనుగ్రహము కలగడంతో పాటు సుఖశాంతులు కలిగి మనకి మనోభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. మీ అందరికీ కూడా మీకు కావాల్సిన కోరికలన్నీ తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.